నగర్ నుంచి వచ్చాను. సో మీ గురించి చెప్పండి. నా పేరు భోగ సరస్వతి, మా వారి పేరు భోగ బాలయ్య. మేము మా వారు 50 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ఈ ఇండస్ట్రీలో చేనేత పని మీద 50 సంవత్సరాల నుంచి ఇదే చేనేత అనుకుని ఈ జీవనం సాగిస్తున్నాం. దాంతోపాటుగా నేను కూడా ఈ చేనేత విభాగంలో ఇంకా అన్ని పనులు పెళ్ళైన కాడ నుంచి ఈ ఇంటిలోనే మాకు మొత్తం నేను నేర్చుకోవడం మొత్తం ఏం రాదు అప్పటికి నాకు. మొత్తం చిట్టి కట్టడము, వాటి తయారు చేయడము, మైలర్ చేయడము, కండలు అంతా ఇక దారం పోగు నుంచి చీర తయారయ్యేంత వరకు తనకు తోడుగా ఉండి ఈ వృత్తిలో నేను కూడా మొత్తం పని నేర్చేసుకున్నాను. దాంతోపాటుగానే అట్లా చేస్తూ ఎంతోమందికి మేము డిజైనింగ్ ఇచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి కొత్త డిజైన్ ఇచ్చి అట్లా చేస్తున్న క్రమంలో మాకేంటంటే ఈ చేనేత వృత్తి మీద కళా నైపుణ్యంతో మాకున్న దేశభక్తిని చాటుకోవడానికి ఒక భారతదేశ చిత్రపటము 10,000 రంగులతో తయారు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. తనకి మా వారు మొత్తం డిజైనింగ్ ఆర్టింగ్ మొత్తం ఇద్దరం కలిసి ఆ చేనేత కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో మన ఇండియా భారతదేశ చిత్రపటాన్ని డబల్ ఇక్కతులో 10,000 కలర్లతోటి మళ్ళీ మధ్యలో చెరక వచ్చే విధంగా దాన్ని సంవత్సరం కష్టపడి దాన్ని తయారు చేసినాం. అట్లా తయారు చేసినప్పుడు అది అనుకోలేదు మేము అసలు ఆజాద్ కా అమృత మహోత్సవాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటికే మాకు అది తయారైపోయింది. ఇక ఆజాద్ కా అమృత మహోత్సవాలు వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు పోచంపల్లికి వచ్చేసారు అన్నమాట. డిసెంబర్ 20 రోజు 23లో అప్పుడు నాకు ఇంట్రాక్షన్ వచ్చింది మేడం కలవడానికి. ఇంట్రాక్షన్ వచ్చినప్పుడు ఇంకా మేము అనుకోకుండా తయారు చేసిన భారతదేశ చిత్రపటం ఏదైతే ఉందో అనుకోకుండా మేడంకి ప్రజెంట్ చేసినాము. అట్లా మాకు చాలా గర్వంగా ఉంది ఈ కళా నైపుణ్యాన్ని చాటుకున్నందుకు. ఇంకా అట్లనే దాంట్లో భాగంగానే ప్రపంచానికి ఈ మార్కెట్లో ఏనుగులు, పిట్టెలు ఇవన్నీ రొటీన్ డిజైన్స్. అట్లా కాకుండా చేనేతలో కొత్త డిజైన్లు ఇప్పుడున్న యూత్కి ఎట్లా కావాలనో అవన్నీ మేము తయారు చేసి ఇంకా ఈ చేనేత కళని బతికించాలన్న ఉద్దేశంతో చాలామంది కూడా ఉపాధి కల్పించాము. కొంతమందికి సమర్థ ద్వారా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు 150 మెంబర్స్కి. అట్లా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ కళ ఎంత కావద్దు అని చెప్పేసి దాని మీద పోరాడతాం చేస్తూ ఉన్నాం. అక్క మీరు అన్నట్టు ఇప్పుడు మన వృత్తిని బయటకు తీసుకురావాలి అంటే మీరు ట్రైనింగ్ ఇస్తున్నాము అంటారు. ఈ ట్రైనింగ్ని ఎవరికి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, వాళ్ళు మీకు ఏమన్నా అప్రోచ్ అవ్వాలంటే మీకు ఏమైనా పే చేయాలా లేకపోతే ఫ్రీగా ఇస్తున్నారా, అది కొంచెం మీరు వివరంగా చెప్పగలుగుతారు? అంటే ఇప్పటివరకు అయితే మేము ఉపాధి కల్పించినాము, అంటే కొత్త డిజైన్లు ఇచ్చి అట్లా మేము వాళ్ళకు మొత్తం డిజైనింగ్ ఆర్పింగ్ మొత్తం కలర్లు నూలు అన్నీ అద్దె మేము తయారు చేసిస్తే వాళ్ళు నేసి మాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి మేము జీతం అంటే వార్పు కూలి ఇంత అని ఉంటుంది అట్లా పే చేసి. ఇప్పుడు ఏంటంటే సమర్థ ద్వారా ట్రైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. అయితే దాంట్లో భాగంగా మా వారు ఏం చేశారంటే వివర్స్ ఆఫీస్ నుంచి ఒక 5 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్లో భాగంగా ప్రతి స్టూడెంట్కి 300 రూపీస్ స్టైఫండ్ ఇస్తారు అన్నమాట ఎవ్రీడే. ఇంకా గవర్నమెంట్ ఇస్తుంది. మేము ఓన్లీ ట్రైనింగ్ చెప్పడం. ట్రైనింగ్ చెప్పినందుకు 2 అసిస్టెంట్, ఒక ట్రైనర్కి 2 అసిస్టెంట్లను ఇస్తారన్నమాట. 2 అసిస్టెంట్లను తీసుకొని ముగ్గురితోటి 25 మెంబర్స్కి పర్ బ్యాచ్. అట్లా మేము 45 డేస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినాం. అట్లా 5 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. వాళ్ళకి గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ లాగా స్టైఫండ్ లాగా చేస్తాం. సో దీనికి ఈ వృత్తి నేర్చుకోవడానికి ఏదైనా చదువులు కానీ అలాంటి క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం? క్వాలిఫికేషన్ అంటే ఏమీ లేదు. మినిమం బేస్కి అయితే ఇప్పుడు చదువుకోని వాళ్ళు తగ్గున్నారు. అందరూ చదువుకునే ఉంటున్నారు. మామూలుగా 10th ఇంటర్ వరకు చదువుకునే ఉంటున్నారు. ఇంకా అటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి పేదవాళ్ళైనా ఎవరైనా బాగా ఉపయోగపడతారు కదా వాళ్ళకి చదువు లేక. వేరే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సమర్థ స్కీమ్లో మినిమం 10 మెంబర్స్ SC ST వాళ్ళు కావాలి. ఓన్లీ పద్మశాలీసే కాకుండా అంటే వేరే కులం కూడా ఇందులో కంపల్సరీ 10 మెంబర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అంటే ఒక మన పద్మశాలికే పరిమితం కాకుండా అందరికీ కూడా వాళ్ళకు కూడా నేర్పించడానికి అట్లా స్కీమ్లో ఉంది. అట్లనే 10 మెంబర్స్ తీసుకుని నేర్పించిన వాళ్ళు మొత్తం మొగ్గం వీవింగ్ చేయడం. మళ్ళీ డిజైనింగ్ సెక్షన్ కూడా ఒకసారి పెట్టారు. డిజైనింగ్ సెక్షన్ అలా ఇది ఓన్లీ వీవింగ్ మొగ్గం వేయడం. సో ఒక చీర తయారు ఒక చీరని తయారు చేయడానికి ఎన్ని ప్రాసెస్లు అంటే ఎన్ని రకాల వీళ్ళ నుంచి దాటుకొని వస్తే ఒక చీర నీట్ అవుతుంది అది కూడా చెప్పండి. తర్వాత చీరని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఒక చీరని తయారు చేయడానికి? చీర తయారవ్వడానికంటే మొత్తం తయారైనాక వారం రోజులు ఒక చీర తయారవుతుందమ్మా. ఇంకా దాని ప్రాసెస్ అంటే చీర తయారు కావడానికి ముందు ప్రాసెస్ అంటే ఒక మార్కెట్లో యానం దొరుకుతుంది ముడి సరుకు, అది మైలది అని వార్పు పెట్టు దొరుకుతుంది అన్నమాట. దాన్ని బ్లీచింగ్ చేయాలి. పట్టు నూనె
దాన్ని బ్లీచింగ్ చేయాలి. బ్లీచింగ్ చేసిన తర్వాత అది ఎండినాక మళ్ళీ మొత్తం చిక్కుపడిపోతుంది కదా, చిక్కుపడిపోయిందంతా మంచిగా సాపుకోవాలి. సాపుకొని పోగులన్నీ ఏమన్నా కట్ అయినవి ఉంటే తీసేసి మళ్ళీ కొన్ని ఆతికి మధ్యలో బ్రేక్ అయిపోతాయి కదా, అవన్నీ అతుక్కొని మంచి నీట్గా చేసుకున్న తర్వాత 8 చీరల పొడుగు వస్తుంది ఒక వారం. దాంట్లో బ్లౌజ్ పెట్టుకుంటే 7 చీరలే వస్తున్నాయి ఇప్పుడు విత్ బ్లౌజ్. ఆ విత్ బ్లౌజ్ తోటి 7 చీరల వాక్ తయారు చేసుకుంటాం. అది వాక్ తయారైనాక రంగు అద్దుకోవాలి, చీర అంచుగా అద్దుకోవాలా, కలరు మధ్యలో కలర్ అద్దుకోవాలి, 3 విడి భాగాలుగా తీసుకొని కొంగు అద్దుకోవాలి. ఆ 3 విడి భాగాలు వేసుకోవాలి. వార్పులు చేసుకొని రంగులు అద్దుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం గంజి పెట్టి మెత్తగా పడిపోతుంది కదా, కొంచెం లైట్గా గంజి పెట్టి దాన్ని వార్పు సాపుకోవాలి. వార్పు సాపిన తర్వాత మధ్య పోగులన్నీ అటు ఇటు అలుకుపోయి ఉంటాయి, అవన్నీ సర్వ్ చేసుకొని అది ఒక్కరితో అయ్యే పని కాదు, ఒక 4 కావాలి. 4తోటి పెద్దగా లాంగ్ ఉంటుంది కదా, 8 చీరల పొడి అంటే చాలా లాంగ్ ఉంటుంది. అది 4 పట్టుకుని ఆ పోగులన్నీ అతికి తయారు చేసిన తర్వాత దాన్ని అచ్చతికియాలి. అచ్చతికిచ్చిన తర్వాత అప్పుడు మొగ్గ మీదకి వార్పు వస్తుంది. ఈ నూనె ఆ పేక నూనె ఉంటుంది కదా, ఆ పేక నూనె ఏం చేయాలంటే తెల్లది ఉంటుంది, తెల్లది ఉంటే దాన్ని అది గుమ్మికేసి చుట్టుకోవాలి. రట్ల మీద పంటకు చుట్టుకొని చుట్టుకున్న తర్వాత దాన్ని ఆసు మీద చిటికి ఆసు ఉంటుంది కదా, చిటికి ఆసు మనం ఏదైతే డిజైన్ వేయాలనుకున్నామో ఫస్ట్ డిజైన్ గ్రాఫ్ మీద వేసుకోవాలి. ఆ డిజైన్ ప్రకారంగా వార్పు లెంత్ చూసుకొని ఆ ప్రకారంగా చిట్కి పోసుకోవాలి. చిట్కి పోసుకున్న తర్వాత ఎన్ని చీర 2 చీరలకు పోస్తారు. మామూలుగా చెట్టు అయితే చిట్కి 2 చీరలకే పోస్తారు. ఎక్కువ పోస్తే లావ్ అయిపోయి కలర్ లోపలికి పట్టదండి. అయితే తెల్ల సుక్క కావాలంటే తెల్లదాని దగ్గర కొంచెం పెద్ద సుక్క కావాలంటేనేమో చిట్టు, పెద్ద సుక్క కావాలంటేనేమో రబ్బర్ చుట్టుకోవాలి, సన్న సుక్క కావాలంటే దారంతో కట్టేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ మాత్రం ఓపెన్ పెట్టాలి. ఆ కలర్వి ఓపెన్ పెట్టాలి. అవి రంగు అద్దుకోవాలి. అవి రంగు అద్దుకున్న తర్వాత మళ్ళీ 2-3 రంగులు అద్దుతాం ఒక చిట్కీలో. 2-3 రంగులు అంటే మళ్ళీ రంగు అద్దిన తర్వాత మళ్ళీ రంగు అద్దిన సపోజ్ ఎర్రది అద్దినమనుకో ఆ ఎర్రది మూసేసుకోవాలి. ఎర్రది మూసేసుకొని మళ్ళీ గ్రీన్ అద్దుకోవాలి. వైట్ దగ్గర కట్టిన దగ్గర అది ఇప్పేసుకొని మళ్ళీ గ్రీన్ అద్దుకోవాలి. అట్లా 3 అంచెలుగా దాన్ని రంగులు అద్దాలి. అది అద్దిన తర్వాత అది ఎండి అది తీసేసి రబ్బర్లో కట్టి ఇప్పినాక మళ్ళీ ఆసి పెట్టుకొని చిట్కి తిప్పుకోవాలి. చిట్కి తిప్పిన తర్వాత కండలు చుట్టుకోవాలి. కండలు చుట్టుకున్న తర్వాత అప్పుడు మొత్తం మీదకి వేయడానికి వస్తుంది. సో టోటల్గా ఇంత ప్రాసెస్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? మ్యాక్సిమం ఒక వార్పు నుంచి చీర తయారయ్యే వరకు 30-32 రోజులు పడుతుంది. ఒక నెల రోజులు పడుతుంది. ఈ లోపల ఇదంతా ప్రాసెస్ మేము చేసుకోవాలి. ఒక వార్పు, ఒక 8 చీరల వార్పు. ఇంకా అట్లనే అంటే ఇంకా వేరే కలర్లకు పెద్ద డిజైన్లు కట్టాలంటే ఇంకా కొంచెం టైం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో హ్యాండ్లూమ్ కన్నా ఎక్కువ పవర్ లూమ్ అని వచ్చింది. సో పవర్ లూమ్కి హ్యాండ్లూమ్కి ఏంటి తేడా అదొకసారి చెప్పండి. ఎందుకంటే చాలామంది పవర్ లూమ్ ఈ హ్యాండ్లూమ్ గురించి తెలియక వాళ్ళు మార్కెట్లో తక్కువలో వచ్చేస్తుంది కదా, ఎందుకు ఇంత కాస్ట్లీగా పెట్టడం దీనికి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదే దాన్ని కాపీగా తీసుకొని మార్కెట్లో పవర్ లూమ్స్ వచ్చేస్తున్నాయి. అది ఆన్లైన్లో కూడా బిజినెస్ కామన్ అయిపోయింది. అది తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో ఏంటి హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి డిఫరెన్స్ ఏంటి, తర్వాత దాంట్లో వచ్చినది ఏది క్వాలిటీ బాగుంటుంది అది మీకు వివరంగా చెప్పండి. నేను చెప్తాను. యాక్చువల్లీ హ్యాండ్లూమ్కు పవర్ లూమ్కు డిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్లూమ్ చేయడం వల్ల నూలు ఖరాబ్ పవర్తో నడుస్తుంది కాబట్టి ప్రెషర్తో నడుస్తుంది. హ్యాండ్లూమ్ అనేది స్మూత్గా నడుస్తుంది. దారం డ్యామేజ్ కాకుండా హ్యాండ్లూమ్లో వస్తుంది, పవర్ లూమ్లో రాదు. ఒకటి తర్వాత పవర్ లూమ్ వచ్చేది ఏంటి, పాలిస్టర్ మిక్స్ తోటే పవర్ లూమ్ వేస్తుంది. ఎందుకంటే అది ప్రెషర్ తోటి వస్తుంది వీవింగ్ కాబట్టి. కాటన్ సన్నదారము ఆ స్ట్రెంత్ తట్టుకోదు, ఆ స్పీడ్ తక్కువ కాబట్టి మామూలుగా కాటన్ అనేది మన హ్యాండ్లూమ్లో అవుతుంది. పవర్ లూమ్లో పాలిస్టర్ మిక్స్ కాదు. హ్యాండ్లూమ్ నూనె బట్టి ధర ఖరాబ్ కాదు. తర్వాత మీద కూడా స్ప్రే చేస్తే దానివల్ల చీర అనేది షేడింగ్ అనేది డల్ అయిపోతుంది. తర్వాత పవర్ లూమ్లో కొన్ని డిజైన్లు అయితే కొన్ని డిజైన్లు కావు. పవర్ లూమ్లో ఇక్కతో 100% పవర్ లూమ్ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా ముందుకు రాదు, ఇంకా తర్వాత కూడా రాదు. ఎందుకంటే దారం అనేది ఎలాస్టిక్ ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. దారం స్టిఫ్గా రాదు. ప్రెసిడెంట్ చేయడం వల్ల డిజైన్ కట్టడం వల్ల టై అండ్ డై అంటే టై అంటే కట్టడం, డై అంటే ముచ్చడం. ఆ చిట్కి ఏదైనా సుఖం ఉందో అక్కడనే కలవాలంటే ఎలాస్టిక్ ఉంటుంది దారం కాబట్టి సాగే గుణం ఉంటుంది. కానీ అది నడవదండి. ఓన్లీ ప్లేన్ ఐటమ్ వార్పు డిజైన్లు మాత్రమే వేస్తున్నారు. తర్వాత దాని గవర్నమెంట్ కూడా బ్యాన్ ఉన్నది. ఏమైతుందంటే ఒక హ్యాండ్లూమ్ ఒక 40% పవర్ లూమ్ చేసినా ఎక్స్పెక్ట్ ఉన్నది. లైసెన్స్ 60% హ్యాండ్లూమ్ ఉండాలి, 40% పవర్ లూమ్ ఉన్న ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద హ్యాండ్లూమ్ ఉన్నది. సో హ్యాండ్లూమ్కి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు దాని ఆర్గానిక్ పట్టు కానీ కాటన్ కానీ జెన్యూన్గా ఉంటుంది. పవర్ లూమ్లో మిక్సింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇది అంత పవర్ తట్టుకోదు. కాబట్టి వంటలు సప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామనుకో స్ట్రెంత్ వెళ్ళిపోతుంది. స్ట్రెంత్ ఉంటుంది, బలాలు ఉంటాయి. తక్కువ ఫ్లేమ్ ఉంటే టేస్టీ ఉంటుంది. ఒకటే తేడా వంట ప్రతిదీ వంటది మొగ్గ మీద ఒకటే అన్నాడు.
సో జనాలకి ఈ డిఫరెన్స్ అనేది మనం తేవాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా మట్టిగా ఆన్లైన్ బిజినెస్ అనేది కామన్ అయిపోయింది. అందరూ అనుకునేది ఏంటంటే హ్యాండ్లూమ్ ఎందుకు అంత కష్టం అనేది అది నేసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కాబట్టి చాలా మట్టికి నాకు తెలిసి ఇప్పటి వరకు మన వృత్తి ఏదైతే ఉందో అది వెనకబడిపోతూ ఉంది. అండ్ చాలా మంది మన వృత్తి వాళ్ళు ఇది మానేసి వేరే వృత్తులకు వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి మన హ్యాండ్లూమ్ అనేది కొంచెం మనం బయటకు తీసుకురావాల్సిన అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు మన హ్యాండ్లూమ్ కింద కళ ఏదైతే ఉందో ఆ కళని మనం నెక్స్ట్ జనరేషన్కి అంటే వచ్చే కాలానికి పిల్లలకి చెప్పడానికి కానీ చూపించడానికి కానీ మనం బాగా దోహదపడాలి. అందులో మీరు చాలా కృషి చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు మంచి మంచి ట్రైనింగ్స్ ఇచ్చి మంచి మగ్గం యొక్క విలువని తర్వాత దాని హ్యాండ్లూమ్ యొక్క పవర్ని చూపెడుతున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇప్పటి వరకు మీరు సాధించినవి ఏవైతే మీ పథకాలు ఉన్నాయో అదొక్కసారి నాకు చూపించగలుగుతారా? నేను ముందు చెప్పే ముందు ఒక 2 నిమిషాలు తీసి కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు హ్యాండ్లూము పవర్లూమ్కు డిఫరెన్స్ ఏంటి? హ్యాండ్లూమ్ వాడడం వల్ల మనకు వచ్చేది జనాలకు వచ్చేది, పవర్లూమ్ వాడడం వల్ల మనకు వచ్చే లాభం ఎంత, జనాలకు వచ్చే లాభం ఎంత. దానివల్ల ఏంటంటే హ్యాండ్లూమ్ అనేది మామూలుగా చేతోడు చేస్తారు. తర్వాత ఏంటంటే దానివల్ల నలుగురు బతుకుతారు, నలుగురికి అన్నం పెట్టినట్టు ఉంటుంది. మనం ఇంటికి వస్తే నలుగురు భోజనం పెడితే ఎంత తృప్తి పడతామో ఒక చేనేత చీర కట్టుకుంటే అంత తృప్తి ఉంటుంది. తర్వాత చీర కట్టుకున్న తర్వాత హుందాతనం నిలుస్తుంది. మనిషి యొక్క వాల్యూ అధికారి కానీ ఒక పాలిస్టర్ చీర కట్టుకొని ఆఫీస్కి వెళ్ళమని, ఒక హ్యాండ్లూమ్ చీర కట్టుకొని ఒక ఆఫీస్కి వెళ్ళమని, వాటి డిఫరెన్స్ ఏముంటుంది? మనిషి యొక్క వాల్యూని పెంచుతుంది. దానివల్ల కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది. దానివల్ల సాటిస్ఫైగా ఉంటుంది శుభకార్యాలు కూడా. ఎందుకంటే ఒకటే 2 నిమిషాలు కంప్లీట్ చేస్తాం. మన దగ్గర ట్రెడిషనల్ తెలంగాణ ట్రెడిషనల్ లింక్ లేదు. అదే కలకత్తా బెంగాల్లో ఖచ్చితంగా పూజకు కానీ ప్రతి దసరకు 4 హ్యాండ్లూమ్ చీరలు కొనాలి. వాళ్ళు ప్రతి దసరకు ఖచ్చితంగా హ్యాండ్లూమ్ చీరలే కొనాలి, పాలిస్టర్ చీరలు కొనాలి. మన తర్వాత కేరళ ఉంది, ఖచ్చితంగా వాళ్ళ ట్రెడిషనల్ చీరలు పాల్గొంటారు. మన ఏ ట్రెడిషన్ లేదు, అన్ని ట్రెడిషన్ ఉన్నది మన తెలంగాణ ఒకటి. ఏ పండుగలకు ట్రెడిషన్ లేదు. దీపావళికైనా అది పాలిస్టర్ 150 రూపాయలు చీర కడతారు. అందుకే హ్యాండ్లూమ్ ప్రోత్సహించాలంటే దానికి ఉన్న కొత్త కొత్త డిజైన్లు చేయాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లు ఏవైతుందో కన్స్ట్రక్టివ్ అది మాత్రమే ఏవైతే నీడీ పర్సన్స్లో వాళ్ళకి అందాలి. ఏదైతే ట్రైనింగ్ ఇస్తారు, ఇప్పుడు అన్ని చాలా ట్రైనింగ్ ఇస్తారు, చాలా మంది చాలా ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళకు ఖచ్చితంగా నిజమైన ట్రైనింగ్ ఇచ్చేది కాబట్టి ఆ డిజైన్ చేస్తే హ్యాండ్లూమ్కు భవిష్యత్తు ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులే నేస్తారు చాలా మంది. మీరు గద్వాల లేరు, హ్యాండ్లూమ్ అంత పవర్లు. తర్వాత మీ బనారస్ తీసుకో అంత పవర్లు, బెంగళూరు తీసుకో అంత పవర్లు, వెంకటగిరి తీసుకో అంత పవర్లు. ఏది కంట్రాస్ట్ లేదు, టోటల్లీ ఒకటే బ్రొకెట్ సారీస్. మనం ఈ ఉన్న చీర కూడా పోచంపల్లి చీర కట్టుకుని బ్రొకెట్ కంచి చీర కట్టుకుంటే పోచంపల్లి చీరగా బాగుంది. మన కొత్త డిజైన్ చేయాలంటే ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు వేసిన మోడర్న్ డ్రెస్ మన చీర మంచిగా ఉంటుంది. ఆ డిజైన్ తయారు చేసి వాళ్ళు చూపిస్తాం. దానికి ప్రభుత్వ కృషి కావాలి, మన కృషి కావాలి, కార్మికులు కూడా కొంత దాని శ్రమకు కూడా వర్తిస్తుంది. తప్పకుండా సార్. ఈ మీరు చెప్పిన ఏవైతే పథకాల గురించి చెప్పారో, తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఇది మా అఖిల భారతం వరకు మేము తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి, అది జనాల వరకు ప్రజల వరకు మన వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి పద్మశాలీలకు ఎంతవరకు మేము అందజేయగలుగుతామో మా తరపు నుంచి మేము అన్ని నెలలో మేము మీకు అందుబాటులో ఉంటాము. తర్వాత మీరు కూడా ఈ ఏదైతే ట్రైనింగ్స్ ఇస్తున్నారో, గవర్నమెంట్ ఇచ్చిన హైయర్డ్ ప్రాక్టీసెస్ మీరు ఏదైతే చేయిస్తున్నారో ఆ దానికి చాలా కృషి చేస్తున్నారు. మీరు దానికి మీ ఇద్దరికి ధన్యవాదాలు. అండ్ ఇలానే మీరు ఏదైతే వృత్తిలో మీరు మీ యొక్క ప్రతిష్టని చేస్తున్నారో మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇదే రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా మీ నుంచి చాలా ప్రోత్సహిస్తున్నాము ఈ వృత్తిలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒకసారి మీరు సాధించింది ఏమైనా ఉంటే చూపెట్టండి సార్. డ్రింక్